జమ్మూ కశ్మీర్లోని పెహల్గాంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. ఈ తరుణంలో భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ నుండి వచ్చే దాడులను ఎదుర్కోవాలని పాకిస్తాన్ ప్రభుత్వం తన ఆర్మీని అలర్ట్ చేసింది. సెలవులపై వెళ్లిన సైనికులను తిరిగి రావాలని పేర్కొంది. ఈ తరుణంలో భారత నౌకాదళం యొక్క స్వదేశీ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్ అరేబియా సముద్రంలో సీ స్కిమ్మింగ్ లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో ఛేదించింది. మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి పరీక్షను శుక్రవారం విజయవంతంగా నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ నేవీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి అతి తక్కువ ఎత్తులో వచ్చే వాటిని సీ స్కిమ్మింగ్ టార్గెట్లుగా పేర్కొంటారు. 70 కిలోమీటర్ల పరిధిలో సీ స్కిమ్మింగ్ టార్గెట్లను నిరోధించగల సామర్థ్యం దీని సొంతం. 75% స్వదేశీ సాంకేతికతతో దీన్ని నిర్మించారు. ఈ క్రమంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి క్షిపణి పరీక్ష గర్వకారణమని నేవీ పోస్ట్ చేసింది. మరోవైపు తాము కూడా సర్ఫేస్ టు సర్ఫేస్ క్షిపణి ప్రయోగం చేపట్టనున్నట్లు పాకిస్తాన్ నోటీసులు జారీ చేసింది. కరాచీ తీరంలో ఏప్రిల్ 24, 25 తేదీల్లో చేపడతామని వెల్లడించింది. ఇదే సమయంలో ఐఎన్ఎస్ సీ స్కిమ్మింగ్ను నిర్వహించి పాక్కు గట్టి సంకేతం పంపింది.